ముందుగా అందరికీ నమస్కారం. నా సాంగ్స్ రివ్యూ చూస్తున్నారు కానీ చాలా మంది కనీసం లైక్ కొట్టట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. దయచేసి అవి చేస్తేనే కదా మనకి యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు. దయచేసి మీ దగ్గర నుంచి నేను అదే కోరుకుంటున్నా. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సాంగ్ ఏంటంటే 'సత్యం' మూవీలో 'పిలిచిన పలకదు ప్రేమ'. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. దీన్ని రాసింది అయితే భాస్కర్ భట్ల గారు, పాడింది రవి వర్మ గారు. అయితే ఈ సాంగ్లో నాకైతే మాత్రం నేను రివ్యూ చేస్తున్నాను కాబట్టి ఈ సాంగ్ ఎన్నోసార్లు నేను వినున్నాను కాబట్టి చెప్తున్నా. ఈ సాంగ్లో నాకు నచ్చింది అయితే ఫస్ట్ ప్లేస్ నేను ఫస్ట్ మ్యూజిక్ ఇస్తా. ఆయన కంపోజిషన్ ఎక్సలెంట్ అనమాట. సెకండ్ ప్లేస్ సాంగ్ పాడిన రవివర్మ గారికి ఇస్తాను నేను. థర్డ్ ప్లేస్ లిరిక్స్ రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి ఇస్తాను. కానీ మూడింటికి ప్రాధాన్యత ఉంది ఇందులో. అయితే అసలు విషయంలోకి వెళ్తే ఈ సాంగ్ ప్రాముఖ్యత ఏంట్రా అంటే, నిజమైన ప్రేమ అనేది ఎప్పుడూ ఓడిపోదు అనేది ఈ సాంగ్ యొక్క మెయిన్ ప్రధాన అంశం. అలాగే ప్రేమలో ఉండాల్సింది సహనం ఉండాలి. సహనం ఉంటే ఎప్పటికైనా సరే నిజమైన ప్రేమ ఓడిపోదు అనేది ఈ సాంగ్ యొక్క ప్రధాన సారాంశం. సాంగ్ ఏంట్రా అంటే స్టార్టింగ్ పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ, అందని వరమే ప్రేమ, మనసుకు తొలి కలవరమా, ప్రేమే మధురం ప్రేమే క్షణికం అన్నీ తానే ప్రణయం. అయితే ఇక్కడ కంపోజిషన్కి ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇచ్చానంటే, అని అతను కంపోజ్ చేస్తే రవివర్మ గారు పాడారు. ఎలా పిలిచిన పలకదు ప్రేమ, వలచిన దొరకదు ప్రేమ, అందని వరమే ప్రేమ, మనసకు తొలి కలవరమా. అలా చరణం విషయానికి వస్తే, వలపును సినుకుగా భావించ అది నా తప్పు కదా, వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా, ఎన్నెల్లో ఎదిరితా ఎన్నాలి ఎదుకోతా, ప్రేమే ఆట కాదు గెలుపు ఓటం లేదు, లాభం నష్టం చూడకు ప్రేమవదు. ఇక్కడ చూడాల్సింది సాంగ్ కాదు, సింగర్ పాడిన విధానం కాదు, మెయిన్ లాభం నష్టం చూడకు ప్రేమవదు. లిరిక్స్ ఇక్కడ ఈ లైన్ మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్. నిజంగా అసలు ప్రేమలో లాభం నష్టం చూడడం అనేది చాలా తప్పు. తర్వాత మళ్ళా తప్పంటే అది ప్రేమద కాదే, తప్పంతా ప్రేమించిన నాదే, ప్రేమ ప్రేమ ప్రేమ. సెకండ్ సార్ నువ్వు వచ్చేసరికి, మనసును తడిమిన చీకట్లే చెలిమిగా మారేనా, ఇది వరకెరగని బాధే కొలువైపోయేనా, ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా, నీడై నీతో పాటు సాగాలనుకున్నానే, నేడే తెలుసును నాకు చెలియా. సింగింగ్ పార్ట్ డ్రైవర్కి ఇవ్వాలి ఇక్కడ. నింగి నీలా కలవని నీడే మనసుని తాకదని ప్రేమ అంటే, ఇక్కడ మళ్ళీ ఈ లైన్కి వచ్చేసరికి లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారికి ఇవ్వాలి. ఆపినాగదు ప్రేమ, దాచిన దాగదు ప్రేమ, మనసులు కలుపను ప్రేమ, మహిమలు చూపను ప్రేమ, ప్రేమే గగనం ప్రేమే సహనం. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ప్రేమ అనేది ఒక గగనం అంటే ఆకాశం లాంటిది. ప్రేమ అనేది ఒక సహనం. ప్రేమలో ఎప్పుడు సహనం అనేది ఎప్పుడు ఉండాలనేది ఇక్కడ మన లిరిక్స్ సూపర్. ప్రేమే కాదా హృదయం, ప్రేమించాలి హృదయం, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా,
ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ రా. ఇక్కడ ఈ సాంగ్ లో మెయిన్ ఎక్కడెక్కడ ఎవరెవరి గొప్పతనం తెలుస్తుందంటే నా నా అని చెప్పాను కదా, అక్కడ పిచ్ పిలిచిన పలకదు ప్రేమ, ఈ పిచ్ ఇచ్చిన దగ్గర డెఫినెట్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆ కంపోజ్ చేసింది ఆయన కాబట్టి. అయితే దానికి ఈక్వల్ గా కాకుండా కొంచెం కాస్త కోస్త దాన్ని ఆయన ఎంత ఇది చెప్పారో దానికి తగ్గట్లుగా పాడినందుకు సింగర్కి సెకండ్ ప్లేస్ ఇస్తాం. ఇక్కడ లిరిక్స్కి భాస్కర్ భట్ల గారికి ఎక్కడెక్కడ అంటే లాభం నష్టం చూడకు, అలాగే ప్రేమని గగనంతో ఆకాశంతో, అది ప్రేమలో ఉండాల్సింది సహనం, ఈ మరలా నింగినేలా ఎప్పుడు కలవు నేడే మనిషిని తాకదు అంటే అక్కడ ఆ మనిషి నింగినేలా కలదు అంటే నేను ఆ అమ్మాయి ఎప్పుడు కలవము, అలాగే నేడా మనిషి ఎప్పుడు తాకదు అంటే ఆ అమ్మాయికి నాకు అసలు కంపారిజన్ లేదు, నేనే అనవసరంగా ఇష్టపడ్డానని, అంటే తను తక్కువ చేసుకొని పాడడం, అంటే అది రాయడం అనేది అది అక్కడ ఎక్సలెంట్ అనమాట. సో ఫైనల్గా ఈ సాంగ్లో నేను ఫస్ట్ ప్లేస్ మ్యూజిక్ డైరెక్టర్కి, సెకండ్ ప్లేస్ సింగర్కి, థర్డ్ ప్లేస్ సాంగ్ రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.